ఫ్రెండ్స్, ఈరోజు వీడియో థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసిండ్రు కదా. పీపీఎఫ్ నా కార్కి ఏం చేసిందో తెలుసా అని పెట్టిన. చాలామంది మధ్యలో చాలాసార్లు అడిగినారు, మీ కార్కి పీపీఎఫ్ వేయించిండ్రు కదా, ఎలా ఉంది సార్ అని చెప్పేసి. అయితే రీసెంట్లీ ఒక చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఓకే చేయించుకున్నా. అది ఏం చేయించినా దాని రిజల్ట్ ఏంటిది అనేది, పీపీఎఫ్ వేయిస్తే బెనిఫిటా మీకు లాసా, అంటే దానివల్ల నాకు ఏమైనా ప్రొటెక్షన్ దొరికిందా, అవన్నీ ఈరోజు వీడియోలో డీటెయిల్గా చూపిస్తా. అందుకే వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్టే లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలామందికి యూజ్ వస్తుంది. ఎంతమంది దగ్గర కార్లు ఉంటే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ ఒక్కొక్క టైంలో చాలా యూజ్ రావచ్చు. ఇప్పుడు అంటే నా కార్కి ఏమైంది, ఏంటిది, నేను ఏం చేయించినా అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఇప్పుడు నా కార్ కియా సానెట్ ఉంది కదా, రీసెంట్లీ నేను తీసుకున్న కారు. మీకు ఏం కనపడదు, నీట్ బ్రాండ్ న్యూ కార్ లాగా ఉంది కదా. ఇక్కడ ఫ్రంట్ కూడా చూసుకోండి, ఏం లేదు. ఆల్మోస్ట్ నేను తీసుకొని ఇంకో 1 మంత్ అయితే 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం మొత్తం నీట్ కండిషన్లో ఉంది. కానీ రీసెంట్గా ఒక 1 వీక్ కింద ఏదో జరిగింది. అది ఏం జరిగింది, నేను ఏం చేయించినా ఇప్పుడు చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడనే బ్యాక్ సైడ్ మన కియా సానెట్కి యాక్సిడెంట్ అయ్యి ఇట్లా డీప్ స్క్రాచెస్ పడ్డాయి. అంటే అన్ని చాక్ పీస్ మార్కుల లాగా అట్లా పడింది. నేను ఎండలో పెట్టి ఒక 2 days చూశాను. అంటే సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఏమన్నా హీల్ అవుతుందేమో అని. కానీ మైన్యూట్ స్క్రాచెస్ ఉంటేనే అవుతుంది, ఇంత డీప్ స్క్రాచ్కి అవ్వదు. ఒకవేళ నాకు పీపీఎఫ్ ఉండకపోతే మాత్రం పెయింటింగ్కి చాలా ఖర్చు అయ్యేది. చూడ్డానికి కూడా గలీజ్ కనపడుతుంది కదా. డెంట్స్ పెద్దగా రాలేదు, ఒక్క సైడ్ కొంచెం ముందుకు కొంచెం డెంట్ వచ్చింది. కానీ ఇంకా నేను మొత్తం తీయొద్దని చెప్పిన, ఎంత స్క్రాచ్ ఉందో అంతే పీపీఎఫ్ వేయమని చెప్పిన. ఎందుకంటే మొత్తం ఫ్రంట్ మిర్రర్ వరకు చేంజ్ చేయాలి, పైన రూఫ్ దగ్గర నుంచి మొత్తం ఆ స్ట్రిప్ అంతా తీసి చేంజ్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. ఇంకా ఇందులో పీపీఎఫ్లో కూడా మీకు క్వాలిటీస్ ఉంటాయి. కొంతమంది పెయింట్ అంటుకొని ఊడొచ్చేస్తుంది పెయింట్ తీసేటప్పుడు అని అనుకుంటారు కదా, అది చీప్ క్వాలిటీ, అంటే తక్కువ కాస్ట్లో కొంతమంది వేసిస్తారు కదా పీపీఎఫ్లు, అవిటితోటి మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. అంటే పెయింట్ ఊడి రావడం. ఇట్లా మంచి ప్రీమియం కేటగిరీ మంచి క్వాలిటీ పీపీఎఫ్ అయితే పెయింట్ని ఏం డ్యామేజ్ చేయదు, నీట్గా ఇట్లా స్టిక్కర్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా బ్యాక్ సైడ్ అసలు ఒక్క స్క్రాచ్ పడలేదు, బాడీకి ఏం అవ్వలేదు. దాని తర్వాత క్లీనింగ్ చేస్తారు వాళ్ళు ఏదో లిక్విడ్ పెట్టేసి. ఆ తర్వాత మీకు ఏం కనపడదు. మళ్ళీ సేమ్ పీపీఎఫ్ వేసేస్తే మళ్ళీ ఫ్రెష్ లుక్. రీపెయింటింగ్ అట్లా చేయించుకుంటే, ఒకవేళ పీపీఎఫ్ లేకుండా కలర్ పోయి రీపెయింటింగ్ చేయిస్తే, నేను ఎన్నోసార్లు చూసిన, ఎంత ప్రొఫెషనల్ తోటి చేయించినా కానీ మీకు ఒరిజినల్ పెయింట్ ఎక్కడుందో అక్కడికి ఇంకా రీపెయింట్ చేసిన పార్ట్కి కొంచెమన్నా మీకు తేడా కనపడుతుంది, డిఫరెన్స్. అంటే తెలుస్తుంది అది రీపెయింట్ అయింది అన్నట్టు. అట్లా నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను ఇట్లా పీపీఎఫ్ వేయించుకున్నా. ఇది కూడా కాస్ట్లీ పీపీఎఫ్. ఇట్లా మీరు అంటే ఈ పార్ట్స్ ఇట్లా రీప్లేస్ చేసినా కానీ పీసెస్ అవి మీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈజీగా మీకు 5,000-6,000 10,000 అట్లా. అంటే ఏరియాని బట్టి, మీకు ఎంత ఏరియా డ్యామేజ్ అయింది, ఎంత రీప్లేస్ చేయాలి దాన్ని బట్టి. అయితే నేను అంతవరకు మాత్రమే, చూసారు కదా, అది తీసేస్తే ఒక్క స్క్రాచ్ లేదు. కొంచెం టైర్ పై సైడ్ కొంచెం ముందుకు ఒక డెంట్ ఉంది, ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన. అదంతా పెద్ద ఏం కనపడతలేదు. ఇంకా దానికోసం మొత్తం ఆ ఏరియా అంతా పీపీఎఫ్ చేయాలంటే చాలా అంటే వేస్ట్ కదా, అందుకే అది ఉండనిమని చెప్పేసి ఇంత మాటకే ఈ పీస్ వేసేసి ఓకే చేసేయమని చెప్పిన. నీట్గా వీళ్ళు వేసేస్తున్నారు. ఇది తెలుసు కదా నాకు, ఫస్ట్ ఈ కార్కి, నా XUV 700కి అన్నిటికీ నేను వీళ్ళ దగ్గరనే చేయించిన. వీళ్ళ షాప్ కూడా మీకు అంటే లాస్ట్లో చూపిస్తాను ఎక్కడుందో ఏరియా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి మీరు అక్కడ చేయించుకోవచ్చు. మంచి రీజనబుల్ కాస్ట్లో బాగా చేస్తారు, వీళ్ళ దగ్గర వర్క్ బాగుంటుంది. ఇంకోటి మా అల్లుడు ఉన్నాడు కదా, ఆయనది కూడా XUV 700 ఉంది, రెడ్ కలర్ది. అది కూడా తీసుకొచ్చినాం, ఎందుకంటే దానికి కూడా ఇంకా ఇది చూసిన తర్వాత ఆయన అన్నాడు, అరే నేను కూడా చేయించేస్తాను, మళ్ళీ నా దానికి కూడా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అయితే ఇట్లనే ఈజీగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన కారు కూడా తీసుకొచ్చిండు. ఇంకా ఇదే ఆ కార్, దానికి కూడా పీపీఎఫ్ చేసేయమని చెప్పిన. ఇట్లా మీకు XUV 700కి అట్లా SUVకి పెద్ద సైజు కార్కి అట్లా చేయించుకుంటే మీకు అరౌండ్ 65,000-70,000 రూపీస్ అవుతుంది మొత్తం కాస్ట్. అంటే అది మనకి కాబట్టి. ఇంకా అంటే కొన్ని ప్లేసెస్లో అయితే మీకు 1 lakh పైన తీసుకుంటున్నారు ఆ ఛార్జెస్ అవి, అంటే ₹1,00,000 పైన. అట్లా టూ మచ్ ఎక్స్పెన్సివ్. షోరూంలో అయితే నేను అడిగిన XUV 700కు 1,30,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఇతనంటే మనకు తెలుసు కాబట్టి, మన ఫ్రెండ్, ఇంకా మనకి డిస్కౌంట్లో చేస్తున్నాడు. మంచిగా ఉంది క్వాలిటీ పీపీఎఫ్ది. నాది ఆల్రెడీ XUV 700కి నా వైట్ కలర్ కార్ ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఆ కార్ వేపిచ్చేసి నేను 2 years పైన అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు. ఎల్లో అవుతుందేమో అని డౌట్ ఉండే కానీ ఏం కాలేదు, మస్తుంది. ఇంకా ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. దాన్ని వాష్ చేస్తే బ్రాండ్ న్యూ కార్ లాగా చూసారు కదా ఎట్లా షైన్ అవుతుంది.
మస్తు అయిపోయింది మొత్తం పీపీఎఫ్ వేయించేస్తే. కార్ లుక్కే మారిపోతుంది. ఈ సేఫ్టీ కూడా మీకు రీపెయింటింగ్ చేయించుకునే దానికంటే ఈ పీపీఎఫ్ రీప్లేస్ చేయడం అంటే ఇంకా డెంట్లు సొట్టలు పడితే దానికి మనం ఏం చేయలేం. కానీ ఇట్లా ఈరోజు నాకు అయినట్టు అట్లా యాక్సిడెంట్లు అయ్యి స్క్రాచెస్ అట్లా పడితే మాత్రం మీ బాడీకి ఏం డ్యామేజ్ అవ్వదు, తీసేయచ్చు, మళ్ళీ వేయచ్చు. ఇంకోటి ఏంటిదంటే పార్కింగ్ ప్లేస్ ఉన్న వాళ్ళకైతేనే ఇట్లా సేఫ్టీ అది బాగుంటుంది. ఎవరైతే పార్కింగ్ ఉండకుండా రోడ్ల పైన పెడతారు కదా కార్లు అవి వాళ్ళకి ఏమవుతుందంటే ఎండకి పీపీఎఫ్ కూడా హీట్కి ఆ పెయింట్కి గట్టిగా పట్టేసుకుంటుంది ఎంత క్వాలిటీ పీపీఎఫ్ వేసినా కానీ. అందుకే ఇట్లా కాస్ట్లీ కార్స్ ఇట్లాంటివన్నీ మీరు మీకు సేఫ్ పార్కింగ్ అంటే షెల్టర్ ఉండి పార్కింగ్ ఉంటేనే కొనండి. లేకపోతే మీ కార్ కూడా మీరు పెట్టిన డబ్బులు కూడా మొత్తం వేస్ట్. 1-2 ఇయర్స్లో కార్ మొత్తం డల్ అయిపోయి గలీజ్ అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు పార్కింగ్ ఉన్నాకనే కార్లు కొన్నా, కానీ పార్కింగ్ లేనప్పుడు నేను 2 వీలరే యూజ్ చేసిన. ఎన్నడూ నేను పార్కింగ్ లేకుండా కార్ కొనలేదు. అయితే పార్కింగ్లు అందుకే ఇంపార్టెంట్ మంచి కార్ మెయింటెనెన్స్ కోసం. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా పీపీఎఫ్ వల్ల నాకు ఎంత బెనిఫిట్ అయింది. మీకు ఇప్పుడు నా కార్ చూస్తే మీకు ఇక్కడ అసలు నా కార్కి యాక్సిడెంట్ అసలు ఎప్పుడు జరగలేదన్నట్టే నీట్గా ఇక్కడ మీకు చెప్పిన కదా నేను స్క్రాచ్ ఎంత ఉందో అంతే తీయమని చెప్పేసి. లేకపోతే మొత్తం ఈ పీస్ ఇక్కడ నుంచి ఇదంతా జాయింటే ఇక్కడ వరకు కంప్లీట్ ఇక్కడ వరకు తీయాలి, చాలా కాస్ట్లీ అయిపోతుంది. అందుకే నేను అక్కడ కట్ చేసి తీసేయమన్నా. ఇక్కడ చిన్న డెంట్ ఉంది, అదేమంతా కనపడతలేదు, దానికోసం ఇదంతా తీసుడు వేస్ట్ అని చెప్పేసి నేను అక్కడ కట్ చేసి అసలు ఏం తెలుస్తలేదు, నీట్గా చేసేసిండ్రు. ఇంకా నేను బట్ట కొట్టలేదు, కొంచెం లైట్ దుమ్ము ఉంది. ఇట్లా ఉంటుంది. 1 ఇయర్ అయింది, మస్తు నడుస్తుంది కియా సానెట్. నాకు హైవే మీద 19-20 మైలేజ్ ఉంది, సిటీలో 13-14 అట్లా ఇస్తుంది ట్రాఫిక్ను బట్టి. ఇంకా కంఫర్ట్ అది కూడా బాగానే ఉంది. మంచి అంటే హ్యాబిట్స్ కోటి అట్లా నేను బేగంపేట అట్లా ట్రాఫిక్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు నాకు చిన్న కావాలని చిన్న కార్ తీసుకున్నా కదా, దానికి ఇది నాకు బెస్ట్ అనిపించింది. పార్కింగ్కి ఇబ్బంది లేకుండా మైలేజ్ మ్యాక్స్ ఇస్తుంది. పికపే కొంచెం అంటే నా ఎక్స్యూవీ నడిపిన తర్వాత ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అది 2 లీటర్ ఇంజన్ 200 bhp పవర్ కదా దాన్ని, అది ఎక్దమ్ ఇట్లా రాకెట్ లాగా ఉరుకుతుంది. ఇది అంతేం ఉరకదు, కానీ మనకు సిటీలో బెస్ట్ కారు. ఇంకా చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ 1 ఇయర్గా వస్తుంది. నెక్స్ట్ మంత్ అయితే 1 ఇయర్ అయిపోతుంది. నీట్గా ఉంది, మస్తు ఉంది. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఏం ప్రాబ్లం లేదు కార్లో, జబర్దస్త్ ఉంది. అప్పుడు నేను నెక్సానా ఇదా అని డిసైడ్ చేసి ఆలోచించి లాస్ట్కి డిసైడ్ చేసి ఇదే తీసుకున్నా కదా. ఇప్పుడు మా అల్లుడిది కారు చూపిస్తా, ఇక్కడనే ఉంది. కీస్ తీసుకొస్తా ఒక్క సెకండ్. ఇది ఆయనది మొత్తం రెడ్ కలర్ది, మొత్తం పీపీఎఫ్ అయిపోయింది, మస్తు లుక్ వచ్చేసింది. అది గుర్తుంది కదా నా పాతది వైట్ ఎక్స్యూవీ, అది ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 ఇయర్స్, డిసెంబర్ వస్తే 3 ఇయర్స్ అవుతుంది. కానీ మజా అంటే మజా వస్తుంది ఈ కార్స్ ఎక్స్యూవీ నడిపితే. నేను ఇన్ని కార్లు నడిపినా కానీ, నేను ఈవెన్ BMW, మర్సిడీస్ అవి కూడా నేను నడిపిన కొన్ని రోజులు, ఆడి అవన్నీ నడిపినా కానీ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ పర్ఫార్మింగ్ కార్ అంటే ఇదే. ఇంకా ఈవీలు అంటే ఇప్పుడే వెళ్ళదలుచుకోలేను నేను, ఎందుకంటే ఇంకా అన్ని ఛార్జింగ్ పాయింట్స్ కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా 2-3 ఇయర్స్ అయితే మనకు అన్నీ రెక్టిఫై అయ్యి కొంచెం ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందాం. నాకు ఈవీది ఒకటే భయం ఏంటంటే దాని ఛార్జింగ్ ఉంటుంది కదా, అది మనం అంటే ఒక 25% ఛార్జ్ ఉందనుకోండి, మనం ఎక్కడన్నా వెళ్ళినాము ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాము, ఇంకా అక్కడ నుంచి బీపీ స్టార్ట్ అవుతుంది మనకు ఆ గీతలు బ్యాటరీ తగ్గుతుంటే. ఎందుకంటే మధ్యలో రోడ్ పైన ఎక్కడైనా బ్యాటరీ డెడ్ అయిపోతే చాలా ప్రాబ్లం కదా. అందుకే నేను ఇప్పుడే ఈవీ వద్దనుకునే ఇవే పెట్రోల్ కార్స్ తోటే. డీజిల్ అయితే నాకు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేదు. ఇది ఆయనది మొత్తం కంప్లీట్ పీపీఎఫ్ చేయించిన, నిన్న రాత్రి తెచ్చిపెట్టిన. ఇంకోటి పీపీఎఫ్ సిరామిక్ కోటింగ్ ఇవి మీరు చేయించుకున్న తర్వాత ఒక 1 డే 2 డేస్ నీళ్లు పడకుండా చూసుకోవాలి, కంప్లీట్ డ్రై అయ్యే వరకు. ఎందుకంటే అది కోటింగ్ అదంతా మొత్తం కంప్లీట్ హార్డ్ అయిపోయే వరకు వాటర్ పడకుండా చూసుకొని, వాషింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చేయించొద్దు. ఎందుకంటే పీపీఎఫ్కి ఇంకా సిరామిక్ కోటింగ్కి హెవీ ప్రెషర్ పెట్టి నీళ్ళతో కడిగితే మీకు కోటింగ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి చెప్పాలి, కడిగే వాళ్ళకి. షోరూంలో సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా నా కార్కి పీపీఎఫ్ ఉంది, లేకపోతే సెరామిక్ ఉంది, కొంచెం జాగ్రత్తగా వాష్ చేయండి అని చెప్తే మన కోటింగ్ అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సెరామిక్ కోటింగ్ అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి మీరు దాన్ని అంటే ఒక కోట్ ఎక్స్ట్రా ఇచ్చుకుంటా వెళ్ళిపోతే మీరు కొన్ని ఇయర్స్ వరకు కార్ని బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంచవచ్చు. కాకపోతే పీపీఎఫ్ అంత ప్రొటెక్షన్ ఉండదు. పీపీఎఫ్ ఎక్స్పెన్సివ్. తర్వాత పీపీఎఫ్కి ఏమన్నా అయ్యి రిప్లేస్ చేయాల్సి వచ్చినా కానీ ఎక్స్పెన్సివే. ఇది మన పాత ఎక్స్యూవీ. ఇది 2.5 ఇయర్స్ తర్వాత కూడా ఎంత మస్త్ కండిషన్లో ఉంది చూడండి. నీట్ ఉంది, ఏం ఇబ్బంది లేదు.
లోపల కూడా చూడొచ్చు. 2.5 years కార్ అని ఎవ్వరు అన్నారు దీన్ని. అంటే మా రన్నింగ్ అంత ఏమి ఎక్కువ ఉండదు, అయినా కూడా కార్ కండిషన్ మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. మస్తు మెయింటైన్ చేస్తాను నేను ఇట్లా. మెయిన్ మనకి ఏంటంటే పార్కింగ్ ఉండాలి. పార్కింగ్ మంచిగా సేఫ్ పార్కింగ్ ఉంటే బెటర్. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేసి ఇట్లా. ఇది అప్పుడు నేను ఫుల్ పీపీఎఫ్ వేపియలేదు, బానెట్ ఒకటే పీపీఎఫ్, మిగతా అంతా సెరామిక్ కోటింగ్. అప్పుడు ఓకేనే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, సెరామిక్ కోటింగ్ కూడా ఓకేనే ఉంది. ఇది ఆయనది, మా అల్లుంది కారు. ఇంకా అది మన సోనెట్. అయితే ఇది పీపీఎఫ్ వల్ల మీకు జరిగే బెనిఫిట్స్ ఇవి ఉంటాయి అన్నట్టు. అంటే మీకు స్క్రాచెస్ అవి పడితే ఎంత సేఫ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిద్దామన్నట్టు. నిన్ననే నేను చేయించిన కదా మొత్తం, ఇంకొక వీడియో చేసేస్తే చాలామందికి బెనిఫిట్ అవ్వచ్చు అన్నట్టు ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో? నచ్చితే లైక్ కొట్టేయండి, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా కార్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఎంత అయితే అంత షేర్ చేయండి, యూజ్ వస్తుంది. రేపు ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ ఉంది, ఆ వీడియోతోటి మళ్ళీ కలుస్తా. బాయ్.